अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहिमिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 24 అన్నూర్ 41-64 ఆయాతులు. అన్నూర్ అనగా కాంతి. ఆయత్ నంబర్ 41. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులు అల్లాహ్ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు జనులు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలలో పక్షులు కూడా చేరి ఉన్నప్పటికీ పక్షుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనించదగిన విషయం. జంతువులలో పక్షులకు గల ప్రత్యేకత ఏమిటంటే అవి దైవ ప్రసాదితమైన శక్తితో భూమి ఆకాశాల మధ్య శూన్యంలో ఎగురుతాయి. అలా ఎగురుతూనే అవి దైవ స్తోత్రం చేస్తాయి. ఇతర జంతుజాలానికి ఈ శక్తి లేదు. సాఫాతున్ అంటే తమ రెక్కలను తెరిచి ఉన్నవి అని అర్థం. దైవారాధన ఎలా చేయాలో ప్రతి ప్రాణికి అల్లాహ్ నేర్పాడు. ప్రతిదీ తనదైన పద్ధతిలో తన సృష్టికర్తను స్తుతిస్తూ ఉంది. ఇది కాకతాళీయం కాదు. వాస్తవానికి ఇది కూడా సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ అసమాన శక్తికి ప్రతిరూపమే. భూమండలంలోనూ ఆకాశాలలోనూ ఉన్న సృష్టితాలలో ఎవరు తనను ఆరాధిస్తున్నారో, ఎవరు ఆరాధించడం లేదో అల్లాహ్కు తెలుసు. ఈ వాక్యం మానవులకు, జిన్నులకు ఒక హెచ్చరిక లాంటిది. మానవులకు, జిన్నులకు దేవుడు తెలివితేటలను ఇచ్చాడు, స్వేచ్ఛాధికారం ఇచ్చాడు, ఉచితానుచితాలను పరికించే జ్ఞానం ఇచ్చాడు. అలాంటప్పుడు వారు పూర్తి చైతన్యంతో తమ ప్రభువును స్తుతించాల్సింది. కానీ వారు ఈ ఆరాధన పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు. మరోవైపు తమ కంటే అల్ప ప్రాణులు రేయింబవళ్ళు దైవ స్తోత్రంలో నిమగ్నులై ఉంటే, మనుషులు మాత్రం అహంకారంతో తమ ప్రభువు ఆరాధన పట్ల విముఖత చూపుతున్నారు. తమ ఈ నిర్లక్ష్య వైఖరిపై వారు నిలదీయబడటం ఖాయం. ఆయత్ నంబర్ 42. భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దే. కడకు అంతా అల్లాహ్ వైపుకే మరలవలసి ఉంది. ఆయన అధికారానికి తిరుగులేదు. ఆయనే అందరి ఆరాధ్య దైవం. ఆయన్ని వదిలి వేరొకరిని పూజించటం సమ్మతం కాదు. అందరూ ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అక్కడ ఆయన ప్రతి ఒక్కరి విషయంలో న్యాయసమ్మతంగా తీర్పు చేస్తాడు. ఆయత్ నంబర్ 43. అల్లాహ్ మేఘాలను నడిపించటాన్ని, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు. తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. ఈ ఆయతకు ఒక అర్థం ఉంది. ఆకాశంలో వడగండ్ల కొండలున్నాయి. వాటి నుంచి అల్లాహ్ వడగండ్లను కురిపిస్తుంటాడు. పైన ఆయతులో ఈ అనువాదమే చేయబడింది. రెండో అర్థం ఇది. ఇక్కడ సమా అంటే ఎత్తు అని భావం. జిబాల్ అంటే కొండల్లాంటి పెద్ద పెద్ద ముక్కలని అర్థం. అంటే అల్లాహ్ ఆకాశం నుంచి వర్షాన్ని మాత్రమే కాదు, పెద్ద పెద్ద మంచు గడ్డలను కూడా కురిపిస్తాడు. లేక పర్వతాల్లాంటి మేఘాల నుంచి వడగండ్లను కురిపిస్తాడన్న భావం కూడా కావచ్చు. ఆకాశం నుంచి దేవుడు కురిపించే వర్షం కొందరి విషయంలో కారుణ్యంగానూ, మరికొందరి పాలిట శిక్షగానూ పరిణమిస్తుంది. ముఖ్యంగా వడగండ్ల వాన ఎవరిపై కురిసినా అది అక్కడి ప్రజలకు, పశువులకు, పంటలకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది. అందుకే సదా అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండాలి, తమ కొరకు ప్రయోజనకరమైన వర్షాన్ని కురిపించమని. చల్లని పవనాలు, చల్లని మేఘాల మధ్య పుట్టే మెరుపు తీగలో ఎంత శక్తి ఉందో చూడండి. దాన్ని చూస్తుంటే కళ్ళు పోయేటట్టే ఉంటుంది. ఇది కూడా దేవుని శక్తికి ప్రతీకే. నంబర్ 44. అల్లాహ్ రేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. రేయింబవళ్ల పరిభ్రమణంలో కూడా హెచ్చుతగ్గులున్నాయి. కొంతకాలం పాటు రేయి చిన్నదిగా ఉంటే పగలు పెద్దదిగా ఉంటుంది. మరి కొంతకాలం రేయి పెద్దదిగా ఉంటే పగలు చిన్నదిగా ఉంటుంది. ఈ పెరుగుదల తరుగుదలల వెనుక కూడా ఆ విశ్వప్రభు ప్రమేయమే ఉంది. అలాగే ఒక్కోసారి ఆయన పట్టపగలే కాదు, మేఘాలను ఆకాశంలో దట్టంగా ఆవరింపజేసి పగటి వెలుగును తగ్గిస్తాడు. అలాగే రాత్రి పున్నమి వెన్నెల ద్వారా నలువైపులా కాంతిని విరజిమ్ముతాడు. ఆయత్ నంబర్ 45. సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని 2 కాళ్లపై నడుస్తున్నాయి, మరికొన్ని 4 కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. ఉదాహరణకు పాములు, చేపలు, కీటకాలు మొదలగునవి, మనుషులు, పక్షులు, పశువులు, మృగాలు తదితర జంతువులు. దేవుడు సృష్టించిన జంతువులలో కొన్ని 4 కన్నా ఎక్కువ పాదాలు కలిగి కూడా ఉన్నాయి. ఉదాహరణకు పీతలు, సాలెపురుగులు, ఇంకా నేలపై ప్రాకే ఇతర పురుగులు. ఆయత్ నంబర్ 46.
నిస్సందేహంగా మేము స్పష్టంగా విడమర్చి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లా తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. స్పష్టంగా విడమర్చి చెప్పే సూచనలంటే దివ్య ఖురాన్ అని భావం. అది మానవుని భౌతిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటిలోనూ మార్గదర్శకత్వం వహిస్తుంది. మేము గ్రంథంలో ఏ విషయాన్ని వివరించడంలోనూ ఎలాంటి కొరత చేయలేదు. సూరా అల్-అన్ఆమ్ 38. సన్మార్గ భాగ్యం ప్రాప్తించవలసిన వారికి ఆయన నిశిత దృష్టిని, శుభాత్మను వసగుతాడు. వాటి ద్వారా వారు సునాయాసంగా సన్మార్గాన్ని పొందుతారు. సన్మార్గం అంటే ఎలాంటి వక్రత, గందరగోళం లేని స్పష్టమైన మార్గం. ఈ మార్గం మనిషిని అతని గమ్యస్థానమైన స్వర్గానికి చేరుస్తుంది. ఆయత్ నంబర్ 47. మేము అల్లాహ్ను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యామని వారంటారు. మరి ఆ తర్వాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించిన వారే కారు. వీరు కపటులు. నోటితో మాత్రం తాము విశ్వసించినట్లు ప్రకటించేవారు. కానీ వారి ఆంతర్యాలలో తిరస్కార వైఖరి, వైరభావం తిష్టవేసి ఉండేది. పైన ఒక విధంగానూ లోపల మరో విధంగానూ ఉండేవారు. అందుకే తమను తాము విశ్వాసులమని వారు చెప్పుకున్నప్పటికీ వారి విశ్వాసం, ఈమాన్ నమ్మశక్యం కానిదని చెప్పబడింది. ఆయత్ నంబర్ 48. వారి మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది. ఆయత్ నంబర్ 49. అయితే హక్కు తమకే లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయస్థానానికి ఏ కేసు వచ్చినా నిష్పక్షపాతంగా తీర్పు జరుగుతుందన్న సంగతి వారికి తెలుసు. అందుకే తమ మధ్య గల తగాదాలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకురావటానికి జంకేవారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న గట్టి నమ్మకం ఉన్నప్పుడు మాత్రం నక్క వినయాన్ని ప్రదర్శిస్తూ వచ్చేవారు. ఆయత్ నంబర్ 50. ఏమిటి, వారి హృదయాలలో రోగం ఉందా, లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా, లేక అల్లాహ్, ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? యథార్థానికి వారే అన్యాయపరులు. తీర్పు తమ పక్షాన వచ్చే అవకాశం లేదని అనుకున్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చేవారు కాదు. కపటుల ఈ వైముఖ్య ధోరణికి కారణాలేమై ఉంటాయి? వారి హృదయాలలో గూడు కట్టుకున్న కాపట్య రోగమే ఇందుకు ప్రధాన కారణమా? లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అన్న విషయంలో వారికి ఏదన్నా సందేహం ఉందా? లేక దేవుడు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ హక్కును కాజేస్తారని వారు భయపడుతున్నారా? నిజానికి అన్యాయస్తులకే ఇలాంటి కుశంకలు ఉంటాయి. వారు స్వయంగా దుర్మార్గులవటం చేత వారి ఆలోచనలు కూడా పెడదారిన పోతున్నాయి. ఈ ఆయతు నేపథ్యంలో ఇమాం షౌకానీ ఇలా అంటున్నారు: తీర్పు కోసం న్యాయశీలుడు ఖురాన్ హదీసుల జ్ఞానం గల రాజ్యాధికారి వద్దకో లేక న్యాయమూర్తి వద్దకో రమ్మని ఎవరినైనా పిలిచినప్పుడు విధిగా వెళ్ళాలి. ఒకవేళ న్యాయమూర్తి ధర్మావగాహన లేనివాడైతే అతని దగ్గరకు న్యాయం కోసం వెళ్ళనవసరం లేదు. ఆయత్ నంబర్ 51. అదే విశ్వసించిన వారిని తమ మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరసావహించామని వారు అంటారు. సాఫల్యం పొందేవారు వారే. అవిశ్వాసుల, కపటుల వైఖరికి ప్రతిగా విశ్వాసుల నడవడిక ఎలా ఉంటుందో ఈ ఆయతులో చెప్పబడింది. ఆయత్ నంబర్ 52. ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్కు భయపడుతూ ఆయన శిక్షల నుండి తమను కాపాడుకుంటారో వారే విజయం సాధించేవారు. తమ వ్యవహారాలపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చే తీర్పులను సంతోషంగా స్వీకరించి వాటిపై సంతృప్తి చెందేవారే వాస్తవానికి సాఫల్యానికి అర్హులు. పైగా వారు దైవాజ్ఞాబద్ధులై జీవితం గడుపుతారు. సతతం దైవానికి భయపడుతూ ఉంటారు. దైవాగ్రహానికి దూరంగా ఉంటూ ధర్మపరాయణతను అలవర్చుకుంటారు. ఆయత్ నంబర్ 53. తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని కపటులు అల్లాహ్పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెబుతారు. ప్రమాణాలు చేయకండి. మీ విధేయతలోని చిత్తశుద్ధి ఏపాటిదో విదితమే. మీ కార్యకలాపాల గురించి అల్లాహ్కు బాగా తెలుసని ఓ ప్రవక్త వారికి చెప్పు. కపటుల ఇంకొక లక్షణం ఇక్కడ ఎత్తి చూపబడింది. వారు మాట్లాడితే అబద్ధం చెబుతారు, కోతలు కోస్తారు. తాము చెప్పేది నిజమని నమ్మబలగటానికి చాలా ఉదారంగా ప్రమాణాలు చేస్తారు, ప్రతినబూనుతారు. కానీ తీరా గడ్డుకాలం వచ్చినప్పుడు సాకులు చెప్పి తప్పించుకుంటారు. కపటుల కళ్ళబొల్లి కబుర్లకు దీటైన సమాధానం ఇది: మీరు పద్దాకా ప్రతిజ్ఞలు చేయాల్సిన అవసరం లేదు. మీ విధేయతలో నిజాయితీ ఎవరికి తెలియదు గనక. మీలో ఏపాటి చిత్తశుద్ధి ఉన్నా దాన్ని విపత్కర పరిస్థితుల్లో క్రియాత్మకంగా నిరూపించుకోండి. అంతేగాని
ఊకదంపుడు ఉపన్యాసాలతో, వట్టి మాటలతో హోరెత్తించవలసిన అవసరం లేదు. పై వాక్యాన్ని కొందరు ఈ భావంలో అనువదించారు. నికార్సైన ముస్లింలు ఎలా కల్లాకపటం లేకుండా ఆజ్ఞల్ని శిరసావహిస్తున్నారో చూసి వాళ్ళ నుండి స్ఫూర్తి పొందండి. మీ లోగుట్టును గురించి అల్లాకు తెలియదని అనుకోకండి. ఎవరు నికార్సైన విధేయులో, ఎవరు నయవంచకులో ఆయనకు పూర్తిగా తెలుసు. మనసులో విరోధభావాన్ని పెట్టుకుని పైకి ప్రమాణాలు చేసినంత మాత్రాన మీరు రుజువర్తనులైపోరు. మీరు ఎవరికి మోసం చేసినా అల్లాహు మాత్రం మోసం చేయలేరు. అల్లా గుండెల్లో దాగి ఉన్న గుట్టును గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయత్ నంబర్ 54. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు, అల్లా ఆదేశాన్ని పాలించండి, దైవ ప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవ ప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరు దైవ ప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త బాధ్యతని తెలుసుకోండి. అంటే ధర్మ ప్రచారం చేయవలసిన బాధ్యతను మేము మా ప్రవక్తపై మోపాము. దాన్ని అతను సజావుగా నిర్వర్తిస్తున్నాడు. అతని సందేశాన్ని ఆలకించి దైవాన్ని, దైవ ప్రవక్తను విశ్వసించవలసిన బాధ్యత ఇక మీ మీద ఉంది. ఈ విషయంలో మీరు నిలదీయబడతారు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్మార్గాన ఉన్నాడు. సన్మార్గం వైపు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ మార్గం స్వర్గానికి చేర్చే మార్గం. అతను మాటను ఎవరు విన్నా వినకపోయినా మా సందేశాన్ని హెచ్చుతగ్గులు లేకుండా మానవాళికి అందజేయడం వరకే దైవ ప్రవక్త బాధ్యత. ఈ విషయమే మరో చోట ఇలా అనబడింది: ఓ ప్రవక్త, మా ఆజ్ఞలను అందజేయటం వరకే నీ కర్తవ్యం. ఎవరు విన్నా వినకపోయినా ఆ లెక్క తీసుకోవటం మా పని. సూరా అర్-రాద్ 40. ఆయత్ నంబర్ 55. మీలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి అల్లాహ్ వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వసుగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కోసం పటిష్టం చేసి దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళన స్థానే శాంతి భద్రత స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు, నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించరు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైనా విశ్వాసఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికి వారు అవిధేయులవుతారు. ఈ వాగ్దానాన్ని కొంతమంది వ్యాఖ్యాతలు దైవ ప్రవక్త సహచరులకు, మార్గదర్శక ఖలీఫాలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఈ పరిమితికి సంబంధించి ఎలాంటి ఆధారమూ లేదు. దివ్య ఖురాన్లోని ఈ వాక్యాలు సర్వసామాన్యమైనవి. మార్గదర్శక ఖలీఫాల కాలంలో, ఖైరుల్ ఖురూన్ కాలంలో దేవుని ఈ వాగ్దానం నెరవేరింది. ఆ కాలంలో అల్లాహ్ ముస్లింలకు భూమిపై అధికారాన్ని వసగాడు. తద్వారా వారు దేవుడు సమ్మతించి ఆమోదించిన జీవన ధర్మాన్ని, ఇస్లాంను నెలకొల్పారు. ధర్మోన్నతి కోసం అహరహం కృషి చేశారు. రాజ్యంలో నెలకొని ఉన్న అస్థిరత, అశాంతి అలజడుల స్థానంలో సుస్థిరతను, శాంతి భద్రతలను స్థాపించారు. మొదట్లో ముస్లింల అవిశ్వాసులను చూసి భయపడేవారు. కానీ అనతి కాలంలోనే పరిస్థితి తద్భిన్నంగా తయారైంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికిన భవిష్యవాణి కూడా ఈ కాలంలో సంభవించింది. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: ఒక స్త్రీ హైరైహ్ నుండి బయలుదేరి ఒంటరిగా ప్రయాణం చేస్తూ బైతుల్లాహ్ కాబా గృహంకు వచ్చి ప్రదక్షిణ చేస్తుంది. ఆమెకు ఎలాంటి భీతి కానీ, ఆందోళన కానీ, ప్రాణభయం కానీ ఉండవు. ఇరాన్ సామ్రాజ్యానికి చెందిన ఖజానాలు మీ పాదక్రాంతం అవుతాయి. ఇరాన్ సామ్రాజ్యానికి చెందిన ఖజానాలు మీ పాదాక్రాంతం అవుతాయి. కడకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లే జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఈ విధంగా చెప్పారు: అల్లాహ్ భూమిని నా కోసం కుంచింపజేశాడు. నేను తూర్పు పశ్చిమ భూభాగాలను చూశాను. నా కోసం భూమి కుంచింపజేయబడినంత వరకు అతి త్వరలోనే నా అనుచర సమాజం రాజ్య విస్తరణ అక్కడి వరకు చేరుకుంటుంది. ఈ మాట కూడా అక్షరాలా సత్యమైంది. పారసీక, సిరియా, ఈజిప్టు రాజ్యాలు, ఆఫ్రికా రాజ్యాలు, ఇంకా ఇతర సుదూర ప్రాంతాలు జయించబడ్డాయి. బహుదైవారాధన, నాస్తికత్వం ఉన్న ఎన్నో రాజ్యాలలో ఏక దైవారాధన దివ్వెలు వెలిగించబడ్డాయి. ఇస్లామీయ సంస్కృతి, నాగరికతలు ప్రపంచం నలుమూలలా విస్తరించాయి. అయితే దేవుని ఈ వాగ్దానం షరతులతో కూడుకున్నది. ముస్లింల విశ్వాసం, ఈమాన్ బలహీనపడి సదాచరణలో వారు వెనుకంజ వేయగానే అల్లాహ్ వారి గౌరవోన్నతులను పరాభవంగా, వారి ప్రాబల్యాన్ని పరాధీనతగా, వారి శాంతి సుస్థిరతల్ని అశాంతి అస్థిరతలుగా మార్చివేశాడు. ఇక్కడ కూడా విశ్వాసం, సదాచరణతో పాటు మరో మౌలిక షరతు విధించబడింది. అదే తౌహీద్, ఏక దైవారాధన.
ముస్లింలు ఏక దైవారాధన విషయంలో గట్టిగా ఉన్నప్పుడే దైవ సహాయానికి అర్హులవుతారు. ఈ సుగుణం గనక వారిలో లేకుండా పోతే చెల్లాచెదురై నిస్సహాయులుగా జీవితం గడపవలసి వస్తుంది. ఇది ముస్లింలకు ఒక హెచ్చరిక వంటిది. ఇక్కడ విశ్వాసఘాతుకం అంటే విశ్వాసానికి, సదాచరణకు, ఏక దైవారాధనకు దూరమవుట అని అర్థం. ఈ మూడింటికి దూరమైనంతనే మనిషి దైవ విధేయతా పరిధికి అవతల విసిరి వేయబడతాడు. అవిశ్వాసం, అవిధేయతల ఊబిలో చిక్కుకుపోతాడు. ఆయత్ నంబర్ 56. నమాజును నెలకొల్పండి, జకాతునివ్వండి, దైవ ప్రవక్తకు విధేయులుగా మసలుకోండి, తద్వారానే మీరు కరుణించబడతారు. ముస్లింలకు ఇది ముఖ్య హితవు. వారు ఏనాటికైనా దేవుని కరుణాగ్రహాలకు నోచుకోవాలంటే వారు స్వచ్ఛమైన ఏక దైవారాధన మార్గాన్ని అవలంబిస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన పద్ధతిని అనుసరించాలి. దైవ ప్రవక్త సహచరులు, సహాబా ఈ కరుణానుగ్రహాలకు నోచుకున్నారు. ఆయత్ నంబర్ 57. ఈ అవిశ్వాసుల రాజ్యంలో అటూ ఇటూ పరుగులు తీసి మమ్మల్ని అసక్తుల్ని చేస్తారని ఎన్నడూ తలపోయకు. వారి అసలు నివాస స్థలం నరకమే. అది మహా చెడ్డ గమ్యస్థానం. ఓ మహమ్మద్, నువ్వు నీ విరోధుల, ధిక్కారుల కరకు వైఖరిని చూసి కలవరం చెందకు. వారు అల్లాహ్ను లొంగదీయలేరు సుమా. అల్లాహ్ వారి మెడలు వంచి తీరుతాడు. ఆయత్ నంబర్ 58. ఓ విశ్వాసులారా, మీ అధీనంలో ఉన్న మీ బానిసలు కానీ, ఇంకా ప్రాజ్ఞ వయసుకు చేరిన మీ పిల్లలు కానీ 3 వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. 1 ఫజ్ర్ నమాజుకు పూర్వం, 2 మధ్యాహ్నం జొహర్ వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, 3 ఇషా నమాజ్ తర్వాత. ఈ 3 వేళలు మీరు ఏకాంతం, పరదాలో ఉండే వేళలు. ఈ 3 వేళల్ని మినహాయిస్తే రాకపోకలు సాగించడంలో మీపై కానీ వారిపై కానీ ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరు తరచూ వండకురి దగ్గరకు వస్తూ పోతూ ఉండవలసిన వారే. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమర్చి చెబుతున్నాడు. అల్లాహ్ సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు. బానిసలు అంటే పురుష బానిసలు, స్త్రీ బానిసలు కూడా ఇందులో చేరి ఉన్నారు. ఈ ఆయతులో ప్రస్తావించబడిన ఆ 3 వేళల్లో మనిషి తన భార్యతో ఏకాంతంలో గడుపుతుంటాడు, లేదా అన్యులు ఎవరూ చూడదగని వస్త్రధారణలో ఉంటాడు. కనుక ఆ 3 వేళల్లో ఇంట్లోని చిన్నపిల్లలు కానీ, సేవకులు కానీ అనుమతి లేకుండా వారి గదుల్లోనికి వెళ్ళకూడదు. మూలంలో ఔరాతిన్ అని ఉంది. ఔరతున్ అనే పదానికి ఇది బహువచనం. అంతరాయం, లోపం అని ఈ పదానికి అసలు అర్థం. బహిర్గతం చేయటానికి మానవ నైజం వాంఛించనది అని దీని భావం. స్త్రీని ఔరత్గా వ్యవహరించడంలోని మర్మం కూడా ఇదే. అంటే స్త్రీ తన అంగాంగాలను ప్రదర్శించడం, అర్ధనగ్న, ముప్పాతిక నగ్న దుస్తుల్ని ధరించటం వాంఛనీయం కాదని, ఆమె తన అలంకరణను వ్యక్తపరచడం అభిలషణీయం కాదని అందుకే చెప్పబడింది. ఈ 3 వేళలు ఫజ్ర్ నమాజుకు పూర్వం, జొహర్ వేళ, ఇషా తర్వాత ఔరత్ వేళలు. అంటే ఈ వేళలు మీరు తెరమరుగున ఏకాంతంలో ఉండవలసిన వేళలు. ఇతరులు ఎవరు ఆ స్థితిలో మిమ్మల్ని చూడటానికి మీరు ఇష్టపడని వేళలు. ఈ 3 వేళలు తప్పితే మిగిలిన సమయాలలో మీ ఇంటి నౌకర్ల అనుమతి లేకుండా కూడా మీ ఇళ్లలోకి రాకపోకలు సాగించవచ్చు. ఈ కారణంగానే కాబోలు హదీసులో పిల్లి పరిశుద్ధ జంతువుగా పేర్కొనబడింది. పిల్లి అశుద్ధమైనది కాదు. ఎందుకంటే అది అత్యధికంగా మీ వద్దకు, మీ ఇంట్లోకి జొరబడుతూ ఉంటుంది. ఇంటి యజమాని, ఇంటి నౌకరు కూడా ఎల్లవేళలా ఎదురుపడవలసిన వారే. ఒకరితో ఇంకొకరికి తరచూ అవసరం పడుతూ ఉంటుంది. ఈ సాధారణ అవసరం దృష్ట్యానే దేవుడు ఈ రాకపోకల అనుమతిని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, ఉచితానుచితాలను ఎరిగినవాడు. ప్రజల అవసరాలేమిటో, ఇబ్బందులేమిటో ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన జారీ చేసే ప్రతి ఉత్తర్వులో ఎన్నో మానవ ప్రయోజనాలు, పరమార్థాలు దాగి ఉన్నాయి. ఆయత్ నంబర్ 59. మరి మీ పిల్లలు కూడా ప్రాజ్ఞ వయసుకు చేరుకున్న తర్వాత తమ పూర్వీకుల అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశదపరుస్తున్నాడు. అల్లాహే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. పిల్లలు పిల్లలే, కానీ వారు యుక్త వయసుకు చేరుకున్న మీదట మాత్రం వారు కూడా తమ పెద్దల సంప్రదాయాన్ని అనుసరించి ఇస్లామీయ షరియతు సూచించిన మర్యాదలను పాటించవలసి ఉంటుంది. వారెప్పుడు ఎవరింట్లోకి ప్రవేశించదలిచినా ముందుగా అనుమతి తీసుకుని మరీ ప్రవేశించాలి. ఆయత్ నంబర్ 60. పెళ్లిపై ఆశ, కోరిక లేని వృద్ధ స్త్రీలు తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా తమపై దుప్పట్లను తీసేసినా తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. పెండ్లి ఆశ లేని వృద్ధ స్త్రీలు అంటే బహిష్టు ఆగిపోయి సంతానం కలలేని స్త్రీలని భావం.
ఈ వయసులో సాధారణంగా ఒక స్త్రీకి ఉండవలసిన లైంగిక వాంఛలు ఉండవు. ఆ వయసులో వివాహం పట్ల కూడా ఆమెకు ఆసక్తి ఉండదు. పురుషులు కూడా సాధారణంగా అలాంటి స్త్రీలను భార్యలుగా చేసుకోవడానికి సుముఖంగా ఉండరు. అలాంటి స్త్రీలకు పరదా విషయంలో కొంత సడలింపు ఇవ్వబడింది. తమ అందాలను ప్రదర్శించే ఉద్దేశం లేకుండా వారు బురకా ధరించకపోయినా, ఒంటిపై దుప్పటి వేసుకోకపోయినా అది విపరీతం అనిపించుకోదు. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే, కొంతమంది స్త్రీలు అందం, ఆకర్షణ లేకపోయినా అందంగా ముస్తాబై తమ అలంకరణ ఇతరుల ముందు ప్రదర్శించేందుకు ప్రయత్నించవచ్చు. అలాంటి ప్రదర్శనా బుద్ధి ఉన్నవారు పరదాను పాటించటమే ఉత్తమం. అంటే అలాంటి వృద్ధ మహిళలు కూడా దుప్పటిని కప్పుకుంటూ సాధ్యమైనంత వరకు పరదా నియమాలను పాటించటం ఉత్తమం. ఆయత్ నంబర్ 61. గుడ్డివానిపై కానీ, కుంటివానిపై కానీ, వ్యాధిగ్రస్తునిపై కానీ, స్వయంగా మీ పైన కానీ, మీ ఇండ్లలో నుంచి అయినా, లేదా మీ తండ్రుల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ తల్లుల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ అన్నదమ్ముల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ అక్కా చెల్లెల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ పినతండ్రుల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ మేనత్తల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ మేనమామల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ పినతల్లుల ఇళ్ల నుంచి అయినా, లేదా తాళపు చెవులు మీ అధీనంలో ఉన్న ఇళ్ల నుంచి అయినా, లేదా మీ స్నేహితుల ఇళ్ల నుంచి అయినా ఏమైనా ఆహార వస్తువులు తీసుకుని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా లేక వేరువేరుగా భుజించినా తప్పులేదు. అయితే మీరిండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది అల్లా తరపు నుంచి అవతరించిన మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్ మీరు గ్రహించగలందులకు తన ఆజ్ఞలను మీకు తేటతెల్లం చేస్తున్నాడు. ప్రవక్త సహచరులు రజియల్లాహు అన్హు యుద్ధాలకు వెళ్ళినప్పుడు వికలాంగులకు తమ ఇంటి తాళపు చెవులు ఇచ్చి వెళ్ళేవారు. తమ ఇంట్లోని ఆహార పదార్థాలు తీసుకుని తినేందుకు కూడా వారికి అనుమతి ఇచ్చేవారు. అయినప్పటికీ ఈ వికలాంగ సహాబీలు రజియల్లాహు అన్హు ఇంటి యజమానులు పరోక్షంలో వారి ఇండ్లలోని ఆహార వస్తువులను తీసుకుని తినటం ధర్మసమ్మతం కాదని భావించేవారు. అలాంటి వారిని ఉద్దేశించి అల్లాహ్ వారు తమ ఆత్మీయుల బంధువుల ఇండ్ల నుంచి ఏదైనా తీసుకొని తిన్నా, తాళపు చెవులు తమ ఆధీనంలో ఉన్న ఇళ్లలో నుంచి తీసుకొని తిన్నా తప్పులేదని స్పష్టం చేశాడు. మరికొందరు ఈ ఆయతును ఈ అర్థంలో తీసుకున్నారు. ఆరోగ్యవంతులైన సహాబీలు రజియల్లాహు అన్హు అవిటివారైన సహాబీలతో కలిసి భోజనం చేయడానికి తడబడేవారు. కారణం, తాము ఎక్కువగా తిని అవిటివారు తక్కువగా తిన్న పక్షంలో తాము వారికి అన్యాయం చేసిన వారమవుతామేనని, దాని గురించి అల్లా సమక్షంలో ప్రశ్నించబడతామేమోనని భయపడేవారు. మరోవైపు వికలాంగులు అవిటివారు కూడా ఆరోగ్యవంతులతో, శ్రీమంతులతో కలిసి కూర్చొని తినటానికి మొహమాట పడేవారు. ఎందుకంటే తమ వల్ల వారికి అసౌకర్యం కలుగుతుందేమోనని వారు తలపోసేవారు. అయితే ఇందులో ఆక్షేపణీయమైన విషయం ఏమీ లేదని అల్లాహ్ ఇరు వర్గాల వారికి కూడా స్పష్టం చేశాడు. ఆహార వస్తువులంటే అతి సామాన్యమైన వస్తువులని భావం. ఇంటి యజమానుడు పరోక్షంలో దాచిపెట్టిన ఖరీదైన వస్తువులను కానీ, నిల్వ చేసి ఉంచిన ఆహార ధాన్యాలను కానీ తీసుకోకూడదు. అలాంటి వస్తువులను తీసుకోవటం అధర్మం. ఇకపోతే ఒక తండ్రి పాలిట కొడుకుల ఇల్లు సొంత ఇల్లు లాంటిదే. ఒక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు నీ ఆస్తి కూడా నీ తండ్రిదే అని తీర్పు ఇవ్వటం గమనార్హం. వేరొక హదీసులో మనిషి సంతానం కూడా అతని సంపాదనలోనిదే అని ఉంది. ఈ వాక్యం ద్వారా ఇంకొక సంకోచం కూడా దూరం చేయబడింది. కొంతమంది ఒంటరిగా భోజనం చేయటాన్ని ఇష్టపడరు. నలుగురితో కలిసి భుజించటం తప్పనిసరని భావిస్తారు. అందుకే కలిసి భుజించినా, వేర్వేరుగా ఒంటరిగా భుజించినా దోషం లేదని, రెండూ సమ్మతమేనని అల్లాహ్ స్పష్టం చేశాడు. అయితే కలిసి తినటం ఒంటరిగా తినటం కన్నా మంచి పద్ధతి. హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. తమ ఇండ్లలోకి వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ఇక్కడ తెలియజేయబడ్డాయి. వారు ఇంట్లోని వారికి సలాం చేయాలి. మనిషి తన ఇల్లాలికి, కన్నపిల్లలకు సలాం చేయడానికి ఇబ్బంది పడవచ్చుగాక, కానీ మనిషికి తన అహం కన్నా దైవాదేశం ముఖ్యమని మరువరాదు. అతను దైవాదేశాన్ని పాటించి తన ఆలుబిడ్డలను దీవించటంలో సిగ్గుపడాల్సిన పనేముంది? ఆయత్ నంబర్ 62.
అల్లాహ్ను, ఆయన ప్రవక్తను నమ్ముతూ ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవ ప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకు ఎక్కడికి పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి కీలక సమయాలలో నీ నుండి అనుమతి తీసుకునేవారే వాస్తవానికి అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించినవారు. కనుక ఓ ప్రవక్త, అలాంటి వారు ఎప్పుడైనా ఏదైనా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కొరకు అల్లాహ్ను వేడుకుంటూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు. శుక్రవారం నమాజు, పండుగ సమాధుల సందర్భంగా ముస్లింలు అందరూ ఒకచోట సమావేశమయ్యేవారు. అలాగే దేశ ఆంతరంగిక వ్యవహారాలలో, విదేశాంగ వ్యవహారాలపై సంప్రదించే నిమిత్తం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కబురంపగానే ముస్లింలు హాజరయ్యేవారు. ఏదైనా బలమైన కారణంపై రాలేని పక్షంలో వారు దైవ ప్రవక్త నుండి ఆ మేరకు అనుమతి పొందేవారు. కానీ కపటుల పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉండేది. వారు అనుమతి తీసుకోకుండానే గైర్హాజరయ్యేవారు. ఆయత్ నంబర్ 63. మీరు దైవ ప్రవక్త పిలుపును మీలో వండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునే వారెవరో అల్లాహ్కు తెలుసు. వినండి, ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు తమపై ఏదైనా ఘోర విపత్తు వచ్చి పడుతుందేమోనని, లేదా తమను ఏదైనా బాధాకరమైన శిక్ష చుట్టుముడుతుందేమోనని భయపడాలి. దీనికి ఒక భావం ఇది: మీరు ఒకరింకొకరిని పేరు పెట్టి పిలిచినట్లుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పిలవకండి. ఉదాహరణకు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సంబోధించకూడదు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని సంబోధించాలి. ఇది ప్రవక్త ప్రత్యక్ష సహచరులను ఉద్దేశించి చేయబడిన సూచన. రెండవ భావం ఇది: మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాపాన్ని సాధారణ వ్యక్తుల శాపంలో తలపోయకండి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని వేడుకున్నా అది ఆమోదించబడుతుంది. కాబట్టి మీరు దైవ ప్రవక్త దీవెనలు పొందండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మనసు నొప్పించేలా ప్రవర్తించి ఆయన అభిశాపానికి గురికాకండి. ఒకవేళ మీరు అలా చేశారంటే మీ వినాశం తప్పదు. ఆనాటి కపటులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పబడింది: ఏదైనా ముఖ్య విషయంపై సామూహికంగా సలహా సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కపటులు మొహం చాటేసి నెమ్మదిగా సమావేశం నుంచి బయటపడేవారు. ఇక్కడ ఘోర విపత్తు అంటే హృదయాల వక్రత అని అర్థం. ఈ వక్రతే మనిషిని విశ్వాస భాగ్యానికి నోచుకోకుండా చేస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞల పట్ల నిర్లక్ష్య ధోరణి, వ్యతిరేకత మూలంగా హృదయాలలో ఈ రకమైన వక్రత జనిస్తుంది. ఎవరైతే ఈ రోగానికి లోనై విశ్వసించడానికి నిరాకరిస్తారో వారు శాశ్వతమైన నరకయాతనను కొని తెచ్చుకున్న వారవుతారు. అందుకే అనుదినం, అనుక్షణం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని, సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి అనుగుణంగా ఉండే సత్కర్మలే దైవ సన్నిధిలో స్వీకారయోగ్యం అవుతాయి. మిగిలినవన్నీ త్రోసిపుచ్చబడతాయి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఇలా ప్రవచించారు: ఎవరైనా మా విధానంతో సంబంధం లేకుండా ఏదన్నా సదాచరణ చేస్తే అది త్రోసిపుచ్చబడుతుంది. ఆయత్ నంబర్ 64. వినండి, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము అల్లాహ్దే. మీ స్థితిగతుల గురించి ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున వారు చేసిన కర్మలన్నింటినీ ఆయన వారికి తెలియబరుస్తాడు. అల్లాహ్ ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసినవాడు. సృష్టి రీత్యా కానీ, సార్వభౌమత్యం రీత్యా కానీ, అజమాయిషీ దృష్ట్యా కానీ సర్వ విధాలా ఆయనే తిరుగులేనివాడు. ఆయన కోరిన విధంగా వస్తువుల పంపకం చేయగలడు. తాను కోరిన వారికి కోరినంత ఇవ్వగలడు. కానీ అనుయాయులు మాత్రం తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో అల్లాహ్కు భయపడుతూ ఉండాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటను జవదాటకూడదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా విషయం నుండి వారిస్తే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అసలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దేవుడు పంపటంలోని ప్రధాన ఉద్దేశం ఇదే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను ఎదిరించే వారికి ఇది హెచ్చరిక. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అభిమతానికి వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగించేవారు నిర్భయంగా, నిశ్చింతగా ఉండరాదు. ఎందుకంటే వారి లోగుట్టును గురించి అల్లాహ్కు అంతా తెలుసు. వారి సంకల్పాలను, చేష్టలను బట్టి ఆయన అంతిమ దినాన బహుమతి ఇవ్వటమో, శిక్ష విధించటమో చేస్తాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.